ఈ బంగ్లాదేశ్ లో జరిగిన ఈ సంఘటనలో దీపు అనే వ్యక్తిని ఇంత క్రూరంగా చంపిన ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. వీళ్ళని రాక్షసులనే అనాలి. సో అదంతా రాక్షస జాతి అన్నమాట. బంగ్లాదేశ్ లో హిందూస్ మైనారిటీ, సేఫ్టీనే లేదు వాళ్ళకి. కొన్ని సంవత్సరాల తర్వాత మన దేశంలో ఇలాంటివి మనం చూడకూడదు, జరగకూడదు అనుకుంటే హిందూగానే ఉండాలి. ఎవరైనా తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా వాళ్ళకి పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఈ విధంగా క్రూరంగా రోడ్డు మీదకి లాక్కొచ్చి చంపిన తర్వాత చెట్టుకు వేలాడదీసి హ్యాంగ్ చేసి పెట్రోల్ పోసి తగలెట్టేశారు. కొంచెం కూడా హ్యుమానిటీ లేకుండా అంత క్రూరంగా కిరాతకంగా రాక్షసులు మాత్రమే చేయగలరు. వాళ్ళకే పాసిబుల్ అవుతుంది. హ్యుమానిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్క విషయం చెప్తాను. మన దేశంలో ఎన్నో పెద్ద పెద్ద తప్పులు చేస్తారు, రేపులు చేస్తారు, మర్డర్లు చేస్తారు. అలాంటి వాళ్ళని తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా 3 పూట్ల శుభ్రంగా పెట్టి మేపుతూ ఉంటారు. అంత పెద్ద తప్పులు చేసే వాళ్ళ మీద ఇంత మానవత్వం చూపిస్తుంది మన గవర్నమెంట్. కనీసం మనం పక్క దేశాల నుంచి ఇలాంటివి నేర్చుకోకపోతే ఎలా? హిందువుల పాపులేషన్ ఎంత స్పీడ్ గా తగ్గిపోతుందో ఇక్కడ పెడతాను చూడండి. ఒక హిందూగా ఉండకపోతే ఫ్యూచర్ లో కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటివి ఇక్కడ కూడా జరగొచ్చేమో. అసలు హిందూస్ లో యూనిటీ ఉండదేమో గానీ మానవత్వం బాగా ఉంటుంది కదా. ఇలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఆ రాక్షసుల్ని క్షమించాలనిపిస్తుందా? ఇప్పటికే చాలా వరకు హిందువుల పాపులేషన్ తగ్గుతూ ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటివి జరగకుండా ఉంటాయి అని గ్యారంటీ ఉంటుందా? ఉండదు. కాబట్టి హిందూగానే ఉండాలి. అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఒక ముస్లింగానే ఉంటారు, ఒక క్రిస్టియన్ గానే ఉంటారు. కానీ హిందువులే ఎందుకు మారాలి? హిందూసే ఎందుకు మతం మార్చుకోవాలి? ఆలోచించండి. हिंदू अगर टारगेट है तो सब चुप है। आमिर खान चुप है, मदनी चुप है, ओवैसी चुप है, बॉलीवुड गैंग चुप है, टुकड़े टुकड़े लॉबी चुप है, पान मार्केट गैंग चुप है, कांग्रेस पार्टी चुप है। क्योंकि हिंदुओं के लिए बोलने वाले ज्यादा लोग नहीं हैं। मैं तो चाहता हूं कि हमारी देश, हमारी सरकार इनके लिए बोले, खुलकर कहे कि बांग्लादेश में जो हुआ इसके बाद हम बॉर्डर खोल रहे हैं सिर्फ हिंदुओं के लिए। बोल दीजिए दरवाजे, सरकार हमारी है, देश हमारा है, भारत हमारा है, ले आइए बांग्लादेशी हिंदुओं को। हाँ, हिंदू खतरे में है।